ప్రణయం లేకుండా ఏమీ లేదు కదా! అవును. అంటే మనిషికి ప్రాథమిక అవసరాలు ఏంటి అంటే, మొదటిది ఆకలి, 2 నిద్ర, 3 ప్రణయం. హ్మ్. ఈ 3 లేకుండా సృష్టిలో ఏ వ్యక్తి బతకలేడు. ఏ జంట సృష్టి బతకలేదు. కొనసాగాలంటే అది కంపల్సరీ. ఆదిమ కాలం నుంచి ఈ జనరేషన్ వరకు ప్రతి ఒక్కళ్ళు జీవితంలో రొమాన్స్ ఒక భాగం. మీకు వాళ్ళని అసభ్యంగా చూపిస్తేనో, హ్మ్. అశ్లీలంగా చూపిస్తేనో అది పొరపాటు. ఇంకొకటి తన భార్య కాకుండా పరస్త్రీలతో అతను సంబంధాలు పెట్టుకున్నాడు, శృంగారం సాగించాడని చూపిస్తే అది కన్నప్ప పాతను అగౌరవపరచడం. అవును. అలాంటివేవి సినిమాలో లేవు. ఒక రొమాంటిక్ సాంగ్ చూసి ఇప్పుడు ఒక రొమాన్స్ ప్రెజెన్స్ అనేది చూసే ప్రేక్షకుల దృష్టి ఎలా ఉంటుందో తీసేవాళ్ళ దృష్టి కూడా అలా ఉంటుంది. కాలానికి తగ్గట్టుగా మారుతుంది. అంటే ఇదివరకు ఒక పక్కకి తిరిగి ముసిముసి నవ్వితే అది ప్రణయం హ్మ్. పాత సినిమాల్లో. ఆ తర్వాత చెయ్యి పట్టుకొని నడిస్తే అది ప్రణయం. అవును. ఆ తర్వాత ఒకళ్ళనొకళ్ళని పట్టుకొని డాన్స్ చేస్తే ఒకటి. హ్మ్. తర్వాత ఇప్పుడు రొమాన్స్ అనేది ఇంకొక హద్దు దాటిందని కాదు. శృతి అలా మీరిపోయింది. మారుతూ వచ్చింది. అదే. పరివర్తన చెందుతూ వచ్చింది. ప్రస్తుతం అయితే సో, శృతి మీరిపోయింది. మొత్తం చూపిస్తూ ఒక భార్యాభర్తల మధ్య శృంగారం, ప్రణయం హద్దులు మీరకుండా ఎలాగుంటుందో అలాగే కన్నప్ప సినిమాలో కూడా చిత్రీకరించారు. అంతే తప్పితే అతని జీవితంలో రొమాన్స్ లేదు. అతనికి రొమాన్స్ ఆపాదించారనేది చాలా తప్పు.